జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ దీని గురించి మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటానే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇటీవల ఏంటంటే ఈ సర్వేలో ఒక కీలకమైనటువంటి ఫలితాలు అయితే వచ్చినాయి. దాని గురించి కూడా మనం పెద్ద ఎత్తున వీడియో చేసినాము. అది బాగా వ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయి. చాలామంది కామెంట్ చేసినారు. ఆదరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీనికి సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇది కూడా నిజంగా సూపర్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే దీనికి సంబంధించి అంటే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి వచ్చిన ఆ సర్వే రిపోర్ట్లో మనం వీడియో చేశాం కదా, నేను నిన్న కూడా చెప్పిన. చాలామంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు. నాయన మీరేందో, మీ కథ ఏందో, మీ శుద్ధం ఏందో మీరు వచ్చి కామెంట్ పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీకు సెక్యులరిజం గుర్తొచ్చింది, కానీ కాశ్మీర్లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు మీకు సెక్యులరిజం గుర్తురాలా. అంతేందుకు ఈరోజు బంగ్లాదేశ్లో ఇప్పటికి కూడా ఈ రోటికి కూడా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆడ మీద దాని మీద ఎవరు కూడా ఖండించాలా. ఈడ ఎప్పుడు ఏ సెక్యులరిజం గుర్తురాలా. పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరిగేటప్పుడు అక్కడ ఎవరికి సెక్యులరిజం గుర్తురాలా. కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెక్యులరిజం గుర్తొస్తుంది ఒక్కోసారి ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు. దీన్ని ఏమైనా ఉంటే అది మీ ఇష్టానికే, మీ దానికే వదిలేస్తున్నా సరే. కామెంట్లు పెట్టేది ఏమన్నా అది ఎవరైనా పెడతారు, అది వేరే విషయము. కానీ నిజాయితీగా ఏదైనా ఉంటే అంటే నిజాన్ని నిజంగా అంగీకరించడం, అది నిజంగా చెప్పాలంటే అది గొప్పతనం, గొప్ప విషయం. అలా కాకుండా అంటే డ్యామేజ్ మాకు జరుగుతుంది కాబట్టి మేమేదో ఇప్పుడేదో కొత్తగా మేమేదో సుతపూసలం అయిపోయినా అన్నట్టు మాట్లాడడం అనేది అది తప్పు. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా. ఈ దేవాలయాలకు ఆస్తులు ఉంటాయి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఇట్లంతా కూడా మామూలుగా ఈ దేవాలయాల కింద భూములన్నీ రాయించుంటారన్నమాట. అంటే అవి కూడా స్వాధీనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడినారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సపోజ్ నేనేందంటే సరే నా కుటుంబానికి ఇదిగో నా బిడ్డలకు కావాల్సిందో, లేకపోతే ఏదో కొంత వాళ్ళకి ఇచ్చేదో, లేకపోతే ఇదిగో నా తరపు నుంచి ఇదిగో నా ఆస్తి ఇది ఉండాలని చెప్పేసి నేను నాకు నచ్చిన దేవుడికో లేకపోతే నాకు నచ్చిన దేవాలయానికో గుడికో నేను రాపిస్తే అది దేవుడి మాన్యం అవుతుంది అనమాట. అలా ఎవరైనా వక్ఫ్ బోర్డుకి ఇచ్చినారా? 1950లో 50,000 ఎకరాలుగా ఉండే ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏంటంటే ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి 9 లక్షలు దాటినాయి. 50,000 సంఖ్య అనేది ఎక్కడ, 9 లక్షల సంఖ్య ఎక్కడ? ఒకసారి మీరు ఆలోచించండి. దాన్ని బట్టి మీకే అర్థం అవుతూ ఉంటుంది. ఎవరు ఇచ్చారు మీకు దానాలు? హిందువులు ఇచ్చినారా? క్రిస్టియన్లు ఇచ్చినారా? లేకపోతే ఇస్లాం మతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా ఇచ్చినారా? ఎవరు ఇచ్చారు అంటే ఇంక నేను ఇక్కడ ఒక మాట చెప్తా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎవరైనా గుళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఇదిగో పూర్వం ఏంటంటే ఇక్కడ మా రాజులు పరిపాలించినారు, ఈ సో ఏంటంటే ఈ భూమి అంతా ఈ ఆస్తులన్నీ కూడా మా కిందకి వస్తాయని చెప్పి ఎవరైనా పోయి అక్రమంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎవరైనా బోర్డులు నాటినారా? వితౌట్ డాక్యుమెంట్ అలా ఏదైనా ఉందా? కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇలాంటి ఘటనలు ఎన్ని ఉన్నాయి? మీరే ఒకసారి ఆలోచించండి. ఎవరు పిచ్చోళ్ళు, ఎవరిని పిచ్చోళ్ళు చేద్దామని. ఇక్కడ ఎవరినో నిందిద్దామనో లేకపోతే ఎవరినో దూషిద్దామనే కాదు, నిజంగా నిజాయితీగా బతుకుదాం. నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా. మీకెందుకు అంత ఉలికెందుకు అంటే మీకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళని నిందించాలా, దూషించాలా, నోటికి వచ్చినట్టు తిట్టాలా? మా ఇంట్లోనే ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇళ్ళలో ఆడవాళ్ళు ఉండరు, మాకే అవయవాలు ఉంటాయి, మీకు అవయవాలు ఉండవు. ఎక్కడికి పోతుంది? మళ్ళీ మీరు వచ్చేసి నీతుల గురించి మాట్లాడతారు. ఏమి సరేలే, అసలు విషయానికి వస్తా. ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టాన్ని దీన్ని సవరిస్తాయిందంటే మోడీ ప్రభుత్వం కొత్తగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చిన సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఈ వక్ఫ్ బోర్డ్ దగ్గర ఏకంగా ఏంటంటే దాదాపు 9 లక్షల ఆస్తులు ఉన్నాయంట. అంటే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉండే ఆస్తుల సంఖ్య దాదాపు 9 లక్షలు అనమాట. ఈ ఆస్తులు మొత్తం కూడా కేవలం ఏంటంటే 200 మంది చేతిలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. దేశంలో భారత ఆర్మీ అలాగే భారత రైల్వే శాఖల తర్వాత అత్యధికంగా భూములు కలిగిన ఉన్న సంస్థ ఏదైనా ఉండదంటే అది వక్ఫ్ బోర్డు. మొన్నటి వరకు ప్రభుత్వ స్థలాలను, పోరంబోకు భూములను, ప్రైవేట్ భూములపై పడి ఈ వక్ఫ్ బోర్డు సభ్యులు ఆయా భూములను స్వాధీనం చేసుకున్నారు. వక్ఫ్ బోర్డుకు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి వాళ్ళనే దిగమింగినారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే కదా, ఎండోమెంట్ పరిధిలో ఉండేటి కానీ లేకపోతే దేవుడి మాన్యాలు కానీ అవి ఎవరన్నా ఇచ్చినట్టు, దానం ఇచ్చినట్టు. కొంతమంది ఏంటంటే మాలో ఉండే పొరంబోక ముండా కొడుకులు కూడా డబ్బు కోసము వాళ్ళు అశుద్ధం కూడా తినే ముండా కొడుకులు ఏంటంటే దేవుడు భూములు కూడా దొబ్బితున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాయకులుగా ఉండేవాళ్ళు ఉన్నారు, బలం ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది మా వాళ్ళు కూడా పొరంబోకులు, నీతి మాలిన ముండా కొడుకులు కూడా ఉన్నారు. అదే మాదిరిగానే ఏంటంటే ఈ మాదిరిగా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా ఈ మాదిరి వాళ్ళకు దిగమింగినారనమాట. అసలు ఈ వక్ఫ్ బోర్డు నుండి ఈ వచ్చే ఆదాయం, నిధులు ఎక్కడికి పోతున్నాయో ఎవరికీ తెలియదు. ఈ వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం మనం పైన చెప్పిన ఈ 200 మంది చేతికి వెళ్తా ఉంటే మిగిలిన నిధులను దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వక్ఫ్ బోర్డుకు విశేష అధికారాలు కట్టబెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే. మీకు తెలుసు కదా ఆ విషయం. ఇది మనం అందరం కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే అసలు వక్ఫ్ బోర్డుకి ఏంటంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇదిగో ఈ స్థలం నాది అంటే ఇంకా అది వక్ఫ్ బోర్డుదే. తర్వాత నీకు ఏ పోలీసులు కానీ ఏ కోర్టులు కానీ ఏమీ చేయలేవు. నువ్వు మళ్ళీ అది నీది అని చెప్పి నువ్వు నిరూపించుకోవాలంటే వక్ఫ్ బోర్డు దగ్గరికే పోవాలి. ఇప్పుడు నేను స్థలం నేను దొబ్బేసి ఉంటా, నువ్వు ఎన్ని చేస్తే మాత్రం నేను నీకు తిరిగిస్తానా? అట్లా
దీంతో వక్ఫ్ బోర్డుకు విశేషాధికారాలకు కోత విధిస్తా వక్ఫ్ బోర్డును కూడా ప్రభుత్వ పరిధిలోకి తెచ్చే విధంగా 50 సవరణలు చేస్తా కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ బిల్ను తీసుకొని వచ్చింది. ఇక ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి జాయింట్ పార్లమెంట్ కమిటీ చేసిన సర్వేలో 193% మంది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ వక్ఫ్ బిల్కు మద్దతునిచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. దీంతో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినారు. ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ఇప్పటికే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అన్ని చర్యలు పూర్తి అయిపోయినాయి. ఇక ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతాం. ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు ఆమోదం తెలపడానికి అవసరమైన ప్రక్రియను ఇప్పటికే మేము పూర్తి చేసినాం. ఈ బిల్లును ఆమోదించడానికి సరిపడినంత మంది ఎంపీలను కూడా మేము సిద్ధంగా ఉంచినాము. అతి త్వరలో ఈ వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టున్నాం. చూస్తూ కూర్చుంటే ఈ వక్ఫ్ బోర్డు దేశాన్నే దిగమింగేటట్టు ఉండాలి. అందుకే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేస్తాము. త్వరలో ఈ బిల్లు చట్టంగా రూపొందిస్తాము. కొందరు చేస్తున్న ఉడత బెదిరింపులకు బెదిరేదే లేదంటూ అమిత్ షా గారు ఆయన స్టైల్లో స్పష్టంగా తెలియజేశారు. అది ఆ మ్యాటరా అంటే మొత్తానికైతే దగ్గరలోనే ఈ వక్ఫ్ బోర్డు దరిద్రానికైతే చర్మగీతం బాడి ఉన్నారు. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా కూడా ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.